कृष्णाय वासुदेवाय हरये। సార్, మేము చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ కేసు చాలా రిస్క్ అయినది. ఈ కేసుల్లో స్మగ్లింగ్లో వగేరా అన్యాయమైన రవాణాలు చలామణి అవుతున్నాయి. అది మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఎక్కువగా నడుస్తున్నాయి. దాన్ని నడిపేవాడి పేరు బసవరాజు. వాట్? సరే, ఈ కేసు తరపున విషయాలన్నీ ఎస్ఏ అశోక్కి ఇవ్వండి. ఎస్ సార్. ఓకే సార్. బసవరాజు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వెయిట్ చేయాల్సిందే. అంటే బసవరాజు వాళ్ళ అమ్మ, వాడి మనుషులు, వాడి వెనుకలో ఉన్న వాళ్ళందరినీ తెలుసుకోవాలి సార్. ఇది చాలా ప్రాసెస్ అయిన పని సార్. మనం సాల్వ్ చేస్తే మన పరువు తెలుస్తుంది సార్. ఇది మనకు పెద్ద అవకాశం అనుకోండి సార్. ఆ బసవరాజు ఏం చేస్తున్నాడో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. డా చెడ్డోడా, ఈ బసవరాజు పట్టుకోవడానికి ఎలకనుకున్నావా? నేను తేలుని. నా రాజ్యం మహాష్మతి నగరంలా తయారు చేసుకున్నా. దాన్ని కూల్వాలన్నా, నన్ను చంపాలన్నా, ఎవడైనా సరే చూసుకుందాం, రమ్మని చెప్పు. విశ్వనాథం, ఏకంబర్నాథ్, మీరందరూ దాక్కోండి. ఇక్కడ సమస్య వచ్చేలా ఉంది. ఏమంటున్నావు బసవరాజు? ఎక్కడికైనా వెళ్ళండి. నాకు తెలిసి పెద్ద చిక్కుపడే అవకాశం ఉంది. నేను కూడా దాక్కుంటాను. పోలీస్ మన కోసం వస్తారని ఉంది. కొంచెం భయంగానే ఉందిలే. ప్రస్తుతానికి చూసుకోవచ్చు. మనమంతా ఓకే. మీ అమ్మ, మీ మనుషులు ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని ఏదైనా జరిగితే? అలా అంతలో పోలీసు వస్తూ ఉంటారు. క్షమించండి మా వ్యూవర్స్, తెలుగు నిన్న రావాల్సిందే, ఈరోజు చేస్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి కరెక్ట్గా వస్తుంది. డేట్ 5/3/2026 నుంచి 2 రోజులు ఒకసారి అప్డేట్ అవుతుంది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. వెయిట్ చేసి చూస్తారని భావిస్తూ ఆశిస్తున్నా. శుభం. మంచిది. అందరికీ నమస్కారం.